హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే జీవన పక్కా ప్లాన్తో ఆనందిని చంపాలని చూస్తుంది. అప్పుడే ఇక ఆనందిని కాపాడుకుంటాడు ఆదిత్య అయితే. మరి అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజు అయితే జీవన ఇక ఆనంది తన చెంప మీద కొట్టిందని చాలా కోపాన్ని పెంచుకుంటుంది. ఈ కుట్టి నన్ను ఇలా కొడుతుందా, ఇక ఎంత తప్పు చేస్తే మాత్రం నా చెంప పగలగొడుతుందా, ఇక దీన్ని బ్రతకనివ్వకూడదు, ఎలాగైనా దీన్ని చంపేయాలి అని ఇక కోపంతో జీవన అయితే ఈరోజు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇందుమతి ఇక ఇలా జీవనకు కాల్ చేస్తుంది. ఏంటి జీవన, ఆ రోజు వెంటనే కాల్ కట్ చేశావు, మళ్ళీ చెయ్యలేదు, ఏమైంది అని ఇక ఇందుమతి అయితే ఇలా కోపంతో ఉన్న జీవనకు కాల్ చేస్తుంది. అప్పుడే ఇక జీవన అయితే ఏంటో పెద్దమ్మ, ప్రతిసారి తప్పు చేయడం, ఈ కుట్టి చేతిలో నేను దొరికిపోవడం, అది ఈరోజు నన్ను చెంప మీద కొట్టింది, ఇక నేను దాని బ్రతుకు మీద కొట్టాలి అని ఇక చాలా కోపంగా జీవన అయితే అంటూ ఉంటుంది ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి జీవన నువ్వు మాట్లాడేది, ఆ కుట్టి నిన్ను చెంప పగలగొట్టిందా, అంత పెద్ద తప్పు నువ్వేం చేశావే అని ఇక అంటూ ఉండగా అప్పుడే చెప్పాను కదా పెద్దమ్మ, టెండర్ విషయంలో 18% ఉన్నదాన్ని 10%గా మార్చి కంపెనీకి ఇలా నష్టం కలిగించే పని ఒకటి చేశానని, దాన్ని ఇక ఇలా నీతో ఫోన్లో మాట్లాడుతుండగా అలా చేసింది నేనే అని ఆ కుట్టి తెలుసుకుంది. ఇక తెలుసుకున్న కుట్టి నా దగ్గరికి వచ్చిన చెంప పగలగొట్టింది. దాంతో ఇక నేను కుట్టిని ఏమీ అనలేకపోయాను, ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. మరి ఆ కుట్టి ఇక నిన్ను మీ అత్తయ్య మావయ్య ముందు తీసుకెళ్ళి నిజాన్ని బయట పెట్టలేదా, అందరి ముందు ఇక నీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చెప్పలేదా అని ఇక ఇందుమతి జీవనను అంటూ ఉండగా, లేదు పెద్దమ్మ, ఆ కుట్టి చాలా మంచిది, కుట్టికి జ్యోతమ్మ అంటే చాలా ఇష్టం కదా, ఇక నా పరువు పోతే కారణం ఇక జ్యోతమ్మని తిడతారు, ఇక అత్తయ్య ముందు అమ్మ పరువు పోతుందని నన్ను క్షమించింది ఇక అని అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. పర్లేదు, కుట్టి మంచిదే, లేకుంటే ఇక నిన్ను మీ అత్తయ్య మామయ్యల ముందు తీసుకెళ్ళి నీ పరువు తీస్తుంది అనుకున్నాను అని ఇక ఇందుమతి అంటూ ఉండగా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకపోతేంటి, ఇక దాని ముందు నా పరువు మొత్తం పోయింది కదా, నన్ను ఇలా చెంప పగలగొట్టి తన కాళ్ళ మీద పడేలా చేసుకుంది, ఇక తన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమని నన్ను కోరింది. అప్పుడే ఇక నేను చేసేది ఏమీ లేక ఈరోజు ఆ కుట్టి కాళ్ళ మీద పడి కుట్టికి క్షమాపణ చెప్పాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి, ఇక మూడో వాళ్లకు తెలియకూడదని కుట్టిని బ్రతిమాలుకున్నాను, అప్పుడే కుట్టి నన్ను వదిలేసింది అని జీవన అయితే ఇందమ్మతో అంటూ ఉంటుంది ఫోన్లో. అప్పుడే ఇక ఇందమ్మ అయితే ఏంటి జీవన నువ్వు అనేది, ఇక నువ్వు ఆ కుట్టి కాళ్ళు పట్టుకున్నావా, అంత కర్మ నీకేమొచ్చిందే అని ఇక చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇందుమతి అయితే జీవన కుట్టి కాళ్ళు పట్టుకున్నందుకు. మరిక ఏం చేయమంటావు, ఇక తప్పు చేశాను కాబట్టి ఇలా ఇక శిక్ష పడాల్సిందే, నేను ఆ కుట్టి కాళ్ళు పట్టుకోవాల్సిందే అని ఇక నేను చేసేది ఏమీ లేక అలా పట్టుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇక ఆనందిని బ్రతికనివ్వను, ఇక ఏదో ఒకటి చేసి ఇక నా చెంప మీద కొట్టిన ఆనందిని నేను ఎలా వదిలేస్తాను పెద్దమ్మ, ఇక దాన్ని ఈరోజు ఏది ఏమైనా సరే దాన్ని మాత్రం ఈరోజు ఏదో ఒకటి చెయ్యాల్సిందే, లేకుంటే నేను నిద్రపోను అని ఇక చాలా కోపంగా జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ఇక వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా అలా చెయ్యి అని ఇక ఇలా ఇందుమతి అయితే జీవనకు ఆనందిని ఇలా రౌడీలో పెట్టి చంపించేయమని ప్లాన్ చెప్తుంది. కానీ జీవన మాత్రం ఇక నేను ఆ ప్లాన్తో ఆనందిని ఏమీ చెయ్యలేను, ఇక నువ్వు ఆ ఇంట్లో ఫోన్లో మాట్లాడడం ఎవ్వరు కూడా వినరు, కానీ మా ఇంట్లో ప్రతిసారి ఫోన్ మాట్లాడడం ఇలా కుట్టి వినడం అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, ఈసారి మళ్ళీ ఈ రౌడీలతో మాట్లాడుతుంటే ఎవరైనా వింటే మళ్ళీ ఇక ఇదంతా బయటపడుతుంది, కాబట్టి నువ్వే ఆ రౌడీలకు ఫోన్ చేసి ఆనంది ఫోటో ఆ రౌడీలకు పంపించి ఆ రౌడీలకు కావలసినంత డబ్బిచ్చి ఇక ఆనందిని ఇలా చేయమని చెప్పు పెద్దమ్మ అని జీవన అయితే అంటూ ఉంటుంది ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే సరే జీవన, అవన్నీ విషయాలు నేను చూసుకుంటాను, ఇక నువ్వు నాకు ఎప్పటికీ కాల్ చేయకు, నేను చేస్తేనే లిఫ్ట్ చెయ్యి అని ఇక అంటూ ఉండగా సరే పెద్దమ్మ అని కాల్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే ఇందుమతి అయితే వెంటనే రౌడీలకు ఇందుమతి కాల్ చేస్తుంది. అప్పుడే ఇక కాల్ లిఫ్ట్ చేసిన రౌడీలైతే ఏంటి మేడం, ఏం పని మాకు కాల్ చేశారేంటి అని ఇక అంటూ ఉంటారు. ఇక ఇందుమతి అయితే ఇలా మీకు ఒక ఫోటో పంపిస్తాను, ఆమె పేరు ఆనంది, ఇక మీకు అడ్వాన్స్గా కొన్ని డబ్బులు కూడా పంపిస్తున్నాను, ఇక మీరు ఈ అమ్మాయిని రేపు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉండగా అటాక్ చేయాలి, ఇక తను ఇలా అయిపోయిందనే సంగతి మాకు తెలియజేయాలి, మీకు ఎంత డబ్బు కావాలన్నా మేమిస్తాము అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే
అయితే ఆ రౌడీలతో. అప్పుడే ఇక రౌడీలైతే సరే మేడం ముందుగా ఆ ఫోటో అడ్వాన్స్ పంపియండి, తర్వాత ఇక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని ఇక రౌడీలైతే ఇందుమతితో అంటూ ఉంటారు. ఇక రౌడీలైతే ఇలా ఇందుమతితో డబ్బులు తీసుకొని ఆనంది ఫోటో పట్టుకొని ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రోడ్డు మీద. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య అయితే ఇద్దరు కూడా ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఆనంది కారుకు అడ్డుగా నిలబడి ఇక చుట్టూ కూడా రౌడీలు అటాక్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆదిత్య ఏంటి ఎవరు వీళ్ళు మన కారుకు అడ్డంగా ఉన్నారేంటి ఆనంది అని ఇక అంటూ ఉండగా ఏమోనండి నాకు కూడా తెలియదు అని ఇక ఆనంది ముందుగా కారులో నుండి బయటకు దిగుతుంది. ఇక అలా బయటకు వచ్చిన ఆనందిపై రౌడీలు అటాక్ చేస్తూనే ఉంటారు. ఇక ఇద్దరు ముగ్గురు రౌడీలైతే ఇలా ఆనందిని బాగా కొడుతూ ఉండగా ఇక అప్పుడే ఆదిత్య గారు అని ఇక అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఆదిత్య కారులో నుండి ఇక తొందరగా బయటకు రాలేడు. ఇక తనకు కాళ్ళు లేవనే సంగతి కూడా ముందుగానే జీవన ఇందుమతి అయితే ఆ రౌడీలకు చెప్తారు. ఇక వాళ్ళు కూడా ధైర్యంగా ఇక తను రాడు, ఖచ్చితంగా ఈవిడను కాపాడలేరు, ఇక మనం ఈరోజు ఈవిడను చంపేయాల్సిందే, ఇక మనం కావలసినంత డబ్బు సంపాదించవచ్చు తనను చంపేస్తే, ఇక మేడం గారు మనకు చాలా డబ్బు ఇస్తున్నారు కదా అని ఇక రౌడీలైతే ఇలా చాలా కొడుతూ ఉంటారు ఆనందినైతే. ఆనందిని అలా కొడుతూ ఉండగా చూస్తూ ఉన్న ఇక ఆదిత్యకైతే ఒకేసారి కాళ్ళు వచ్చేస్తాయి. ఆనంది అని ఇక ఇలా అరుచుకుంటూ ఆనంది దగ్గరికి వస్తాడు. ఇక ఆ కాళ్ళు రావడం చూసి రౌడీలైతే షాక్ అవుతారు. ఏంటి ఈ బాబుకు కాళ్ళు లేవు, ఇక రాడు, తనను కాపాడలేరు అని మేడం చెప్పారు కదా, ఇలా ఒకేసారి కాళ్ళు రావడం ఏంటి, పదండ్రా ఇక ఆ బాబు మనల్ని చంపేస్తాడు అని ఇక వెంటనే ఇక ఆదిత్యను చూడగానే కాళ్ళు లేని ఆదిత్య అలా కాలు నడకతో నడుచుకుంటూ వస్తున్న ఆదిత్యను చూడగానే ఇక రౌడీలైతే ఆనందిని కొట్టడం ఆపేసి పారిపోతారు. ఇక వెంటనే ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది అని ఏడుస్తూ ఇక ఆనందినైతే ఆ కారులో ఇక హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక ఇలా ఆనందికైతే తనను రౌడీలు కొట్టారనే బాధ కంటే ఆదిత్యకు కాళ్ళు వచ్చాయనే సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఆదిత్య బాబు మీకు కాళ్ళు వచ్చాయి, ఇక నన్ను ప్రమాదంలో ఉన్న నన్ను కాపాడడం కోసం ఇక నువ్వు ఇలా కాళ్ళతో నడుచుకుంటూ వచ్చావు, ఇక శివయ్య కనకరించాడు, ఇక నీకు కాళ్ళు వచ్చేలా చేశాడు, నన్ను కాపాడడానికి ఇక మీరు వచ్చారు అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య ముందుగా నిన్ను కాపాడుకోవాలి ఆనంది, ఇక నువ్వు సైలెంట్గా ఉండు, ఇక ఇప్పుడు నీకు చాలా బ్లడ్ పోతుంది, ఇక నీకు చాలా ప్రమాదంలో ఉన్నావు, నిన్ను ఎలాగైనా నేను కాపాడుకుంటాను, అసలు నీపై ఇలా అటాక్ చేసింది ఎవరు ఆనంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనంది పరిస్థితిని చూసి ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక ఆదిత్య హాస్పిటల్లోకి తీసుకెళ్లి ఆనందిని ఇలా ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేస్తాడు. ఇక డాక్టర్లు అయితే ఈ అమ్మాయికి తల మీద పెద్ద గాయం అయ్యింది, ఇక మీరు టైంకు తీసుకొచ్చారు కాబట్టి ఇక సరిపోయింది, లేకుంటే ఇక బ్లడ్ ఆవిడ తలలో బ్లడ్ క్లాట్ అయి చాలా ప్రమాదం జరిగేది, కానీ టైం తీసుకురావడం వల్ల సేఫ్ అయింది అని ఇక ఆదిత్యతో డాక్టర్లు అయితే అంటూ ఉంటారు ఆనంది గురించి. ఇక డాక్టర్లు అలా చెప్పగానే ప్రమాదం ఏమీ లేదు ఆనందికి అని చెప్పగానే ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక ఆనందికి ఏమైనా జరుగుతుందో ఏమో, ఇక నన్ను కాపాడడం కోసం ఆనంది ఎన్నో చేసింది, నాకు కాలు రావడం కోసం అని ఇక ఆనంది చేసిన సేవలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఎలాగైనా ఆనందికి ఏం కాకుండా చూడు దేవుడా అని ఇక ఇలా దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే. ఇక ఆదిత్య బాబుని ఇలా దేవుడు కనికరించి ఆనందికి ఏం కాకుండా కాపాడుతాడు. ఇక 2-3 గంటల తర్వాత ఆనంది అయితే ఆదిత్యని చూడాలి, ఆదిత్యతో మాట్లాడాలి అని ఇక డాక్టర్లతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్లు అయితే ఇలా మీరేనా ఆదిత్య అంటే, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలని ఆ పేషెంట్ చాలా కలవరిస్తుంది, వెళ్ళండి అని ఇక అంటూ ఉండగా ఇక అప్పుడే ఇక ఆదిత్య ఆనందిని చూడడానికి లోపలికి వెళ్తాడు. ఇక ఆదిత్య అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా తన కళ్ళల్లో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే ఇప్పుడు ఎలా ఉంది ఆనంది, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆనందినైతే. అప్పుడే ఇక ఆనంది అయితే నాకేం కాలేదండి, నేను సేఫ్గానే ఉన్నాను, మీ కాళ్ళు వచ్చాయని నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక సంతోషంలో ఇక నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అని ఇక ఇలా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చినందుకు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నాకు కాళ్ళు రావడం బాగానే ఉంది, కానీ నీపై ఇలా అటాక్ చేయాలని చూసింది ఎవరు ఆనంది, నీకు శత్రువులు ఎవరున్నారు అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే ఇంకెవరండి నాకు శత్రువులు అంటూ ఇక జీవన ఇందుమతి, వాళ్ళు తప్ప నాకు ఎవ్వరు లేరు, అందరూ నాకు మంచిగానే ఉంటారు అని అంటూ ఉంటుంది ఆనంది ఆదిత్యతో. అది విన్న ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఏంటి ఆనంది నువ్వు మాట్లాడేది? జీవన నిన్ను ఇలా రౌడీలో పెట్టి అటాక్ చేయించడం ఏంటి? జీవన మంచిది కాదా? ఇక పైకి చూస్తానికి బాగానే ఉంటుంది కదా అందరితో అని ఇక అంటూ ఉండగా ఇక కాళ్ళొచ్చిన ఆదిత్యకైతే ఈరోజు ఆనంది అసలు నిజం చెప్తుంది. అసలు మీ కాళ్ళు పోవడానికి కారణమే ఆ జీవన. ఇక జ్యోతమ్మ తన మీద నింద వేసుకొని ఇలా చెప్తుంది. అంతేకాని అలా యాక్సిడెంట్ చేసి నిన్ను వదిలేసి వెళ్ళింది ఆ జీవనేనండి అని ఇక ఈ రోజైతే ఇలా నిజం చెప్తుంది ఆనంది అయితే ఆదిత్యకు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా జ్యోతమ్మను అపార్థం చేసుకున్నాము, అసలు ఇలా నన్ను యాక్సిడెంట్ చేసింది జీవన అని ఇక ఈరోజు నిజం తెలుసుకొని జ్యోతమ్మను క్షమాపణ అడగాలి అని ఇక ఈ రోజైతే ఆదిత్య ఆనందిని ఇలా జ్యోతమ్మకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని ఇక అంటూ ఉండగా వెంటనే ఇక ఆనంది అయితే ఇలా జ్యోతమ్మకు కాల్ చేసి నాకు ఇలా ప్రమాదం జరిగింది, జీవనే నన్ను ఇలా చేసిందమ్మా, ఇక నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, ఇక ఈరోజు ఆదిత్య గారికి కాళ్ళు వచ్చాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ప్రమాదం నుండి బయటపడ్డాను ఆదిత్య ద్వారానే, ఆదిత్య నన్ను కాపాడడానికి ఇలా కాళ్ళు లేవు తనకని మర్చిపోయి నడుచుకుంటూ వచ్చి నన్ను కాపాడాడమ్మా అనిక చాలా సంతోషంగా జ్యోతమ్మకు కాల్ చేసి చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. ఆ మాటలు విన్న జ్యోతమ్మ అయితే ఆదిత్యకు కాళ్ళు వచ్చాయా అనిక సంతోషంగా ఇక ఇలా ప్రమాదం జరిగింది ఆనందికి అని తెలుసుకొని హాస్పిటల్లోకి వస్తుంది. ఆనందిని ఆ పరిస్థితిలో చూసి ఏంటమ్మా ఇక నిన్ను ఇలా చేయాల్సిన అవసరం ఎవరికుందమ్మా, ఇక ఎవరు చేశారు అనిక అన్ని విషయాలు కూడా తెలుసుకుంటుంది జ్యోతమ్మ అయితే. ఇలా చేసింది ఖచ్చితంగా ఆ ఇందుమతి ఆ జీవన వీళ్ళిద్దరు కలిసే నన్ను ఇలా చేశారమ్మా, నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఈరోజు నేను జీవన చేసిన తప్పుకు తన చెంప పగలగొట్టాను, అదే కోపాన్ని నా మీద పెంచుకొని ఇలా చేసుంటుంది ఇందుమతితో చేతులు కలిపి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇలా జ్యోతమ్మతో. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఆ జీవన సంగతి నేను చెప్తాను, ఇంత పని చేస్తుందా, కుట్టినే చంపించేయాలని చూస్తుందా, ఇక అసలు మనిషేనా జీవన, ఇక జీవన కోసం నువ్వు ఎన్నో చేశావు, తను మాత్రం ఎప్పుడు కూడా నిన్ను ఇలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, ఆ ఇందుమతితో కలిసి అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే చేసేది, మళ్ళీ ఇక ఇలా అత్తారింట్లో అడుగు పెట్టాక కూడా ఈ జీవనతో ఇలాగే ఉంది, ఎందుకు ఆ జీవనకు నువ్వంటే అంత కోపం అని ఇక జ్యోతమ్మ కూడా జీవనపై చాలా కోపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నేను సరైన విధంగా జీవనకు బుద్ధి చెప్తాను, ఇక మీరు నన్ను క్షమించండి, ఎందుకంటే తప్పు మీదని మిమ్మల్ని చాలా దూరం పెట్టాను, చాలా అవమానించాను, నేను మా అమ్మ కలిసి నీ మనసును చాలా నొప్పించాము అని ఇక ఈ రోజైతే ఇక జీవన యాక్సిడెంట్ చేసిందని ఆనంది ద్వారా తెలుసుకున్న ఆదిత్య అయితే జ్యోతమ్మకు క్షమాపణ చెప్తాడు. అప్పుడే ఇక జ్యోతమ్మ కూడా ఇక ఇలా నిజం తెలిసింది ఆదిత్య కానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆదిత్యకు కాళ్ళు వచ్చాయి, ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా కలిసి ఉండబోతున్నారు అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఈరోజు జ్యోతమ్మ కూడా ఆదిత్యకు కాళ్ళు వచ్చినందుకు. అప్పుడే ఇక మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇలా ఇక జీవన అయితే ఆనందికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి హాస్పిటల్లోకి వస్తుంది. హాస్పిటల్లోకి వచ్చిన జీవనను అక్కడే ఆపి ఇలా నిలదీస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏంటి జీవన, ఆనంది ఉందా లేదని చూడడానికి వచ్చావా, ఆనందిని ఇలా రౌడీలో పెట్టి అటాక్ చేయించిందే నువ్వు అని నాకు తెలుసు అని ఇక కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జీవనను. జీవన ఆదిత్య మాటలు విని ఏంటి బావగారు మీరు అలా మాట్లాడుతున్నారేంటి, ఇక మీకు కాళ్ళు వచ్చాయి, ఆనందక్కకి ఇలా ప్రమాదం జరిగిందని చూడ్డానికి వచ్చాను, కానీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, తప్పంతా నేనే చేసినట్టు, నేనెందుకు ఆనంది అక్కను ఇలా చంపించాలని చూస్తాను, మీరేదో పొరపాటు పడుతున్నారు, ఎవరు చెప్పారు నేను ఇలా చేశానని అనిక అంటూ ఉండగా ఇంకా నటించకు జీవన, నీ గురించి నాకు మొత్తం తెలుసు, నాకు యాక్సిడెంట్ చేసి నా కాళ్ళు పోవడానికి కారణం నువ్వే అని నాకు ఈరోజు తెలిసింది, ఆనంద్ చెప్పింది, ఆనంద్ ఇన్నాళ్ళు కూడా చెప్పలేదు, ఈరోజు నాకు కాళ్ళు వచ్చాయని ఇక ఇలా సంతోషంలో అసలు చేసింది తప్పు జ్యోతమ్మ కాదు నువ్వని చెప్పింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇలా ఇక జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే నిజం తెలిసిపోయిందా బావగారికి, ఆ కుట్టి ఇక బావగారికి కూడా నిజం చెప్పింది, అంటే ఈ యాక్సిడెంట్ చేసింది నేనే అని కుట్టి నమ్మేసింది, అందుకే ఇక ఆదిత్య గారికి కూడా యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పింది, ఇక ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు, ఇక నిజం ఒప్పుకోవడమే బెటర్ అని ఇక ఈ రోజైతే హాస్పిటల్లోకి ఆనందిని ఇక ఆదిత్యను చూడడానికి వచ్చిన జీవన అయితే ఇలా ఇక ఆదిత్యను క్షమించమని తన కాళ్ళ మీద పడి ఇలా రెండు చేతులు జోడించి ఇలా క్షమించు బావగారు అని ఇక జీవన అయితే ఈ రోజు ఆదిత్యను క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు, నిన్ను క్షమించే పరిస్థితే లేదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, నా కాళ్ళు పోవడానికి కారణం నువ్వని ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు, ఇక నీ నోటి గుండా నువ్వు
ఇప్పటికి కూడా చెప్పలేదు. ఆనందికి ఇక నాకు కాళ్ళొచ్చాయి కాబట్టే ఆనంది నిజం చెప్పింది. లేకుంటే ఆనంది కూడా చెప్పేది కాదు. నీ వల్ల మీ అమ్మ జ్యోతమ్మ ఇంత అవమానపడింది అని ఇక నిన్ను క్షమించేది లేదని చాలా కోప్పడుతూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే ఇక జీవన మీద. అప్పుడే ఇక జీవన అయితే ఇలా ఇప్పుడు కుట్టిని యాక్సిడెంట్ చేశాను, అప్పుడు ఇక ఇలా ఆదిత్యకు యాక్సిడెంట్ చేసింది నేనే అని ఇక 2 విషయాలు కాబట్టి నన్ను క్షమించే పరిస్థితి లేదు అని ఇక జీవన అయితే సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య అయితే నిన్ను వదిలేసేది లేదు, ఇక నిన్ను ఏం చేస్తానో చూడు అని ఇక బెదిరిస్తూ ఉంటాడు జీవననైతే. అప్పుడే ఇక జ్యోతమ్మ కూడా జీవన దగ్గరికి వచ్చి జీవన చెంప పగలగొట్టి, ఏంటి జీవన, నువ్వు ఎంతోగానో నీ జీవితం బాగుండాలని కోరుకునే ఆనందిని ఇలా చేయాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఎప్పుడు మారుతావు? చైతన్య ఆనంది ఎంత ప్రయత్నించినా నువ్వు మంచిగా మారట్లేదు, అసలు నువ్వు మారుతావా లేదా అని ఇక చాలా కోపంగా జ్యోతమ్మ కూడా ఈరోజు జీవన చేసిన పనికి ఇక జీవనకైతే బుద్ధి చెప్తూ ఉంటుంది. మరి ఇక జీవన ఇక తన గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఏమో, నన్ను ఇంట్లో నుండి పంపించేస్తుంది, ఇక బావగారు ఖచ్చితంగా అత్తయ్యకు చెప్తారు అని ఇక చాలా భయంతో ఇక ఇంటికి వచ్చేసి తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే. ఇక ఇప్పుడు ఆనందికి యాక్సిడెంట్ అయింది, అది నేనే చేశానని ఇక అందరూ కూడా నమ్ముతున్నారు. ఇక నేను చేయలేదంటే ఎవ్వరూ నమ్మరు, కాబట్టి ఇక నేను ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండాలి అని ఇక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే ఈరోజు. మరి ఇక జీవన ఈ తప్పు చేసిందని ఇక అందరూ తెలుసుకొని మరి జీవనను ఏం చేయబోతున్నారు సునంద శశికాంత్ అనేది చూడాలి. ఇక జీవన పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇక ఇలా గతం మర్చిపోయిన ఇక దివ్యకైతే గతం గుర్తొస్తుంది, కానీ ఇక ఆదిత్య ముందుకు రాదు. ఎందుకంటే ఆదిత్య ఆనంది కలిసి ఉండాలని కోరుకుంటుంది దివ్య అయితే. మరి ఇక దివ్య ఇక ఆదిత్యకు కనిపించకుండా ఇక గతం గుర్తొచ్చింది కాబట్టి తన పుట్టింటికి వెళ్ళిపోబోతుందా ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి ఉండాలి అనే నిర్ణయం తీసుకున్న దివ్య మరి ఏం చేయబోతుందో అనేది చూడాలి. ఇక ఆదిత్య ఆనంది మీద చూపిస్తున్న ప్రేమకైతే చాలా సంబరపడుతూ ఉంటుంది దివ్య కూడా ఈ రోజైతే. చూద్దాం మరి ఇక దివ్య వల్ల ఆనంది ఆదిత్య కలవబోతున్నారా, ఇద్దరు ఒకటి కాబోతున్నారా, లేకుంటే దివ్య వల్ల విడిపోయే పరిస్థితి రాబోతుందా మరి ఆదిత్య ఆనందికి అనేది చూడాలి. ఇక దివ్య అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కలుపుతుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఇక ఈ విధంగానైతే జీవన ఇలా ఆనందిని ఇక యాక్సిడెంట్ చేసింది జీవనే అని, ఇలా ఆదిత్యని యాక్సిడెంట్ చేసింది జీవనే అని ఈ రోజైతే ఆనంది ద్వారా నిజం తెలుసుకుంటాడు ఇక ఆదిత్య అయితే. జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి మరి ఇక ఏం చేయబోతున్నాడు ఆదిత్య, ఇక సునంద శశికాంత్ అనేది చూద్దాం తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.